నేను సార్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బీయింగ్ అ ఉమెన్, నేననే కాదు నార్మల్గా ఈ సొసైటీలో ఆడవాళ్ళకి నిజంగానే రిపబ్లిక్ ఉందా, ఆర్ దే రియలీ సేఫ్ అన్న పాయింట్ మీద మీరు ఆన్సర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. నేననే కాదు, నాతో పాటు వీళ్ళు అందరికీ కూడా మీరు జవాబు చెప్తారు అనుకుంటున్నాను. నేను ఆన్సర్ చేయడానికన్నా ముందు మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతాను. రిపబ్లిక్ అంటే ఏంటి? ఏంటి రిపబ్లిక్ అంటే? సో రిపబ్లిక్ అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఈ మీటింగు లేదా ఈ యొక్క ప్రోగ్రామ్ బిగినింగ్లో మనం అనుకున్నాం. కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది ఉమెన్ పట్ల మ్యాన్కి ఉండాలి, ఉమెన్ పట్ల ఉమెన్కి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ ఉండాలి. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఒక మేల్ మెంబర్గా చెప్తున్నాను, ఈ దేశంలో ఉమెన్ మారారు కానీ ఇంకా మగవాళ్ళు మాత్రం మారలేదు. నాకు తెలిసిన ఒక కవయిత్రి అత్యద్భుతమైన కవిత రాశారు. ఆమెని ఇంటి ముంగిట కుండీలో ఉంచితే బోన్సాయి మొక్క అవుతుంది, ఆమెని బయటకు వదిలి చూడు మహావృక్షం అవుతుంది అంటారు యాక్చువల్గా. అందుకని ఇందాకన కూడా ఒక అమ్మాయి ప్రస్తావించారు, రిపబ్లిక్ మాత్రమే కాదు ఫ్రీడమ్ కూడా ఈ దేశంలో ఉంది. అత్యాచారాలు లాంటివి జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. ఈ దేశంలో మారాల్సింది ఇంకా పురుషులే. అమ్మాయిని అమ్మాయిలా కాకుండా, ఆమె ముందొకలాగా వెనకలాగా ఒకలా కాకుండా, ఆమె దేహాన్ని కాకుండా ఆమె శక్తిని, ఆమె యుక్తిని, ఆమె మెదడుని చూసే మగాళ్ళు ఈ దేశంలోకి రావాలి. ఈ దేశంలో ఉన్న మగవాళ్ళకి ఆ నోము ఉండాలి. యాక్చువల్గా ఒక స్త్రీ చూస్తున్నప్పుడు తల్లో చెల్లో అక్కో గుర్తుకొచ్చేలా ఉండగలిగి ఉండాలి. అందుకని రిపబ్లిక్ డే సందర్భంగా దయచేసి ఇవాటి నుంచైనా మన హక్కుల్ని, మన రెస్పాన్సిబిలిటీస్ని, మన డ్యూటీస్ని, దేశం మనకేమివ్వాలి, మనం దేశానికి ఏమివ్వాలి లాంటి వాటిని ఆలోచించాలని కోరుతూ, ఈ దేశానికి మనం ఏమో ఇవ్వక్కర్లేదు, మన డ్యూటీస్ని మనం సరిగ్గా పెర్ఫామ్ చేస్తే, యాజ్ ఎ స్టూడెంట్గా మీరు బాగా చదవడమే ఈ దేశానికి చేసే సేవ. త్రిబుల్ రైడింగ్ చేయకుండా ఉండడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము, చదువుతున్నప్పుడేమో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ ఆన్ ఉంటే పుస్తకాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. అమ్మను నాన్నను గౌరవించండి, లెక్చరర్లని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. ఈ దేశ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రలు తెలుసుకోండి.